తిరుమల లడ్డూ వివాదంపై సిట్ మొదటి దశ విచారణ ముగిసింది. 4 రోజుల పాటు జరిగిన విచారణను సిట్ బృందం డీజీపీకి వివరించింది. కాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తదుపరి విచారణ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి జరిగిందన్న ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడిన సిట్ వేగంగా దర్యాప్తు చేస్తోంది. నిన్న 3వ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పిండిమరతో పాటు ల్యాబ్లో సిట్ టీం తనిఖీలు చేసింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకులను నిల్వ చేసే గోదాములను పరిశీలించింది. గోడౌన్లో నిల్వ ఉంచిన ముడి సరుకుల నాణ్యతను సిట్ చెక్ చేసింది. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడి సరుకును ఎలా భద్రపరుస్తారు, వాటికి సంబంధించిన రికార్డులను ఎలా మెయింటైన్ చేస్తారు అనే అంశాలపై సిట్ ఆరా తీసింది. సుమారు 7 గంటల పాటు మార్కెటింగ్ గోడాన్లో అధికారులు తనిఖీలు చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతను తిరుమలలో పరీక్షించేందుకు మెషిన్లు ఉన్నాయా, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారని టెక్నికల్ టీంను అడిగి తెలుసుకున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సిట్ మొదటి దశ విచారణ ముగిసింది. 4 రోజుల పాటు జరిగిన విచారణను సిట్ బృందం డీజీపీకి వివరించింది. కాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తదుపరి విచారణ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి జరిగిందన్న ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడింది సిట్ వేగంగా దర్యాప్తు చేస్తోంది. నిన్న 3వ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పిండిమరతో పాటు ల్యాబ్లో సిట్ టీం తనిఖీలు చేసింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకులను నిల్వ చేసే గోదాములను పరిశీలించింది. గోడౌన్లో నిల్వ ఉంచిన ముడి సరుకుల నాణ్యతను సిట్ చెక్ చేసింది. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడి సరుకును ఎలా భద్రపరుస్తారు, వాటికి సంబంధించిన రికార్డులను ఎలా మెయింటైన్ చేస్తారు అనే అంశాలపై సిట్ ఆరా తీసింది. సుమారు 7 గంటల పాటు మార్కెటింగ్ గోడౌన్లో అధికారులు తనిఖీలు చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతను తిరుమలలో పరీక్షించేందుకు మెషిన్లు ఉన్నాయా, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారని టెక్నికల్ టీంను అడిగి తెలుసుకున్నారు.